నిన్న ఒక ఇష్యూ బాగా వైరల్ అవుతా ఉంది. ఆర్టికల్స్ చూసి పెద్ద మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, చిన్న ఛానల్స్ అని తేడా లేకుండా అందరూ రాస్తున్నారు. ఒకటి దాని సారాంశం ఏంటంటే, పూజా హెగ్డే క్యారివాన్లో ఉండగా ఒక హీరో లోపలికి వచ్చాడు. ఏంటి నువ్వు ఇలా వచ్చావు లోపలికి అని చెప్పేసి ఆ హీరోని ఆవిడ చెంపదెబ్బ కొట్టింది. ఆ హీరో ఒక పాన్ ఇండియా హీరో అని చెప్పేసి రాశారు. ఇది చాలా వైరల్ అవుతూ ఉంది. అందరూ కూడా ఎవరా హీరో అని ఎతుకులాట మొదలుపెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే, గాసిప్స్ అనేవి ఒకప్పుడు బాగా వైరల్ అయ్యేవి. చిన్న మన వీక్లీ మ్యాగజైన్స్లో అక్కడక్కడ చిన్న ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. వాటిల్లో గాసిప్స్ ఉంటాయి. అవి చదివి నమ్మేవాళ్ళు, అరుగు మీద కూర్చునే వాళ్ళు, వైన్ షాప్ వెనకాల తాగి కొట్లాడుకునే వాళ్ళు వాటి నిజమేనేమో అనుకొని నమ్మి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. ఈ ఫోన్లు ఈ అవైలబిలిటీ వచ్చిన తర్వాత గ్రూపులలో షేర్లు చేయడం కూడా మొదలుపెట్టారు. అట్లా గాసిప్ అనేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళకు అది నిజం అనుకుంటారు జనాలు కూడా. అవతల వాళ్ళు వచ్చి ఖండిస్తే తప్ప అది అబద్ధం అనే విషయం తెలియదు. ఇక్కడ ఏంటంటే, అనుకోకుండా పూజా హెగ్డే ఒక వివాదంలో ఇరుక్కుంది. ఎవడో రాసిన ఎక్స్ ఖాతాలో ఒక ఆర్టికల్, పూజా హెగ్డే క్యారివాన్లో ఉండగా ఒక పాన్ ఇండియా హీరో అత్యుత్సాహం ప్రదర్శించి డోర్ తీశారు. ఆ టైంలో ఆవిడ తన ప్రైవేట్ స్పేస్లో ఉండింది. తన కోపం వచ్చి ఈడ్చొకటి కొట్టింది. ఇప్పుడు ఆ పాన్ ఇండియా హీరో ఎవరు? ఇప్పుడు పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ చూస్తున్నారు అనమాట వికీపీడియాలో. ఆవిడ అందరు పెద్ద హీరోలతోనే చేసింది. సరే, హిందీలో అంటావా అక్షయ్ కుమార్తో చేసింది, ఈ హౌస్ఫుల్ 4లో ఉండి ఉన్నాయి తన సినిమాలు హిందీలో. అండ్ మోహన్ జదారో ఫస్ట్ సినిమా హృతిక్ రోషన్తో చేసింది. అలా పెద్ద పెద్ద హీరోలతో చేసింది. సరే, మరి అక్కడ ఏమయ్యే అవకాశం లేదు. నెక్స్ట్, ఇండస్ట్రీలో గొప్ప గొప్ప వంశంలకి చెందినటువంటి నెక్స్ట్ జనరేషన్ హీరోలతో పనిచేసింది. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీలో వరుణ్ తేజ్తో చేసింది. అలాగే నెక్స్ట్ అల్లు గారి ఫ్యామిలీతో అల్లు అర్జున్తో చేసింది. నెక్స్ట్ అక్కినేని ఫ్యామిలీలో 2 హీరోలతోనూ చేసింది. నెక్స్ట్ తమిళనాట విజయ్తో చేసింది, అజిత్తో చేసింది. బోల్డంత మంది హీరోలతో పనిచేసింది తను యాక్చువల్గా చెప్పాలి అంటే. మరి అందరూ కూడా దీంట్లో పాన్ ఇండియా హీరోలు ఎవరు ఉన్నారా అని వెతుకుతారు. రామ్ చరణ్తో కూడా చేసింది. ఇందులో పాన్ ఇండియా హీరో ఎవరని వెతికితే అందరూ పాన్ ఇండియా హీరోలే, అందరికీ మార్కెట్ ఉంది. కానీ క్యారివాన్లకి పర్మిషన్ లేకుండా వెళ్ళే హీరోలు అయితే ఇక్కడ లేరు, నెంబర్ 1. నెక్స్ట్, ఈ రేంజ్ హీరోలను చెంపదెబ్బ కొట్టి ఇండస్ట్రీలో బతికి, అంటే ఇంకా ఇండస్ట్రీలో ఉండి హీరోయిన్ స్థానంలో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి అమ్మాయివి, కొనసాగే అంత అంశం అయితే కాదు. మరి ఎట్లా వచ్చింది ఈ వార్త, ఎక్కడ పుట్టింది అంటే, ఇట్స్ ఎ ఫేక్ రూమర్. మరి ఈ ఫేక్ రూమర్ని నమ్మి చేస్తారో నమ్మక చేస్తారో తెలియదు. కానీ దాని కింద కామెంట్స్ ఎట్లా అయితే ఉన్నాయంటే, ఆ పాన్ ఇండియా హీరో మీ ఓడే అని చెప్పేసి మిగతా హీరోల ఫ్యాన్స్ దాడి చేయడం. లేదు మీ ఓడే, అది ఆ సినిమా మాకు తెలుసు, ఎప్పుడు ఏం జరిగిందో కూడా మాకు తెలుసు. లేదు, వీళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకొని ఒక ఫ్యాన్ వార్ అనేది నడుస్తుంది. ఆ హీరో మీ హీరో అంటే మీ హీరో, మీ హీరో అంటే మీ హీరో. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ముగుస్తుంది ఏంటో అర్థం కావట్లేదు వివాదాలు. కానీ కింద కొట్టుకుంటున్నారు. నెక్స్ట్, దాంట్లో మాకు తెలీదా, పలానా సినిమాకి పలానా షూటింగ్లో పలానా లొకేషన్లో జరిగింది ఇది అని వీళ్ళు ఖచ్చితంగా ఒకటి రాయడం, దానికి రిప్లై ఇస్తా ఇంకొకడు కౌంటర్ ఇవ్వడం. ఈ చెండాలనంతా చూసిన కామన్ ఆడియన్స్, అంటే కొంచెం ప్రతిదీ నిజమని నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నిజమే అనుకుంటారు కదా. ఇవాళ రేపు కాలేజ్ పిల్లలకు కూడా ఫోన్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఇది చదువుతారు, వాళ్ళకి వేరే పనులే ఉండవు. ఎక్కడెక్కడ ఏమున్నాయని వింత రీల్స్ అని గాసిప్స్ అని చూస్తూ ఉంటారు. వాళ్ళు నిజమని నమ్మితే ఏంటి పరిస్థితి? సో ఇప్పుడేంటి దీనికి సమస్యకి పరిష్కారం అంటే, హీరోలందరూ అలిగారంటండి, మీరు బయటికి వచ్చి ఇది నిజం కాదని చెప్పాలి. లేదంటే ఈ అపవాదు మీతో పనిచేసిన అందరు హీరోలకు వస్తుంది, అందరూ పెద్ద పెద్ద హీరోలు మీరెందుకు సైలెంట్గా ఉన్నారని వాళ్ళు అలుగుతున్నారని మేనేజర్ అన్నాడట. దానికి పూజా హెగ్డే, అసలు నేను చెయ్యని దానికి నేను ఎందుకు దానికి సమాధానం చెప్పాలి? సమాధానం చెబితే కొంతమంది చెప్పొచ్చావులే అంటారు, కొంతమంది నిజమేనేమో అని నమ్ముతారు. చెప్పొచ్చావులే అనేవాళ్ళు నన్ను నెగిటివ్గా తీసుకుంటారు. ఈ కారణం వల్ల నాకు మేబీ అవకాశాలు తగ్గుతాయేమో, నా కెరీర్ని పనంగా పెట్టి ఇట్లాంటి అపవాదం నేను ఎందుకు మోయాలని అసలు ఆవిడ నిందో లేదో కూడా తెలియదు. ఇట్లా కూడా ఆర్టికల్స్ బయటకు వచ్చాయి. సో చిత్రం ఏంటంటే, గాసిప్స్ ఈ మధ్యకాలం ఎలా క్రియేట్ చేస్తున్నారో చెప్పనా. పలానా రాజశేఖర్ గారి కంటే గోటీల బిజినెస్ ఉందంట, ఆ గోళీలు అమ్ముకొని ఆయన పెద్ద వ్యాపారం చేస్తున్నాడంట. ఇది రీల్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇది నిజమని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా? అవునక్క,
మనం చిన్నప్పుడు గోలీ సోడాలు తాగినప్పుడు రూపాయో పావులో ఉండేది. ఇప్పుడు రోడ్డు మీదే గోలీ సోడాలు 30 రూపాయలకు అమ్ముతున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్తే గోలీ సోడాలు 100 రూపాయలకు అమ్ముతున్నారు. అదంతా సోడా వల్ల కాదు, పెరిగిన ఈ గోటీల రేట్ల వల్ల. ఆ రోజుల్లోనే ఇవి నీట్గా జమ చేసుకొని ఉంటే ఈ పాటికి మనం కోటీశ్వర్లం అయ్యే వాళ్ళు ఏమో అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని ఏమనాలి? వాళ్ళ అమాయకత్వాన్ని చూసి అయ్యో పాపం అనాలా? ఈ క్రియేట్ చేసిన వాడి నైపుణ్యాన్ని చూసి ఏంట్రా బాబు అనాలా? ఏమీ అర్థం కావట్లా. పలానా సుమ గారికి కేరళలో ఎంత పెద్ద బంగ్లా ఉందో చూసారా అని ఒక వీడియో, ఏదో పిచ్చి బంగ్లాని తీసుకొచ్చి అక్కడ వీడియో వేసేవాళ్ళు. కోర్స్ కొంతమంది క్లారిటీలు ఇచ్చుకున్నారు అది కాదని, బట్ అందరికి అంటగడుతున్నారు వాళ్ళకి ఏదో బిజినెస్లో ఉన్నట్టు, లేదంటే వాళ్ళు షూటింగ్లో ఏదో జరిగినట్టు. ఎందుకంటే షూటింగ్లలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. మన మార్కెట్లోకి వచ్చేస్తే వాళ్ళు షూట్లు చేయరు. ఆ మార్కెట్నే ఓ దగ్గర సెట్ లాగేసి అక్కడ షూట్లు చేసుకుంటారు. వాళ్ళ మీద ఎలాంటి గాసిప్స్ వచ్చినా నిజమే అని నమ్ముతారు. దయచేసి ఇట్లాంటి గాసిప్స్ని నమ్మకండి. అండ్ ఏ పాన్ ఇండియా హీరోలు కూడా క్యారీవ్యాన్లోకి వెళ్ళరు. ఇంకోటి, క్యారీవ్యాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా హీరోలైనా, సీరియల్ హీరోలైనా, నటీనటులైనా, యాడ్ ఫిలిమ్స్ చేసే వాళ్ళైనా, షార్ట్ ఫిలిమ్స్ చేసే వాళ్ళైనా, రియాలిటీ షోస్ చేసే వాళ్ళైనా, వాళ్ళ గెస్ట్లైనా ఎవరైనా సరే వాళ్ళ సౌకర్యార్థం క్యారీవ్యాన్లు పెడతారు. ఓకేనా? కొన్నిసార్లు ఒక క్యారీవ్యాన్ కొంతమందికి షేరింగ్ ఉంటుంది, లేదంటే ఒకరికే ఫుల్గా ఇచ్చేస్తారు. వాళ్ళ ఇది స్టేటస్నో లేక వాళ్ళ రెమ్యునరేషన్ పట్టో. ఒకరి అనుమతి లేకుండా క్యారీవ్యాన్లోకి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ స్టాఫ్, గొడుగు పట్టే వాళ్ళు ఉంటారు, అద్దం చూపించే వాళ్ళు ఉంటారు, రంగేసే వాళ్ళు ఉంటారు, తలదూవే వాళ్ళు ఉంటారు, బట్టలు కుట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళెవ్వరూ కూడా లోపలికి వెళ్ళరు. ఒకసారి తడతారు, తలుపు తట్టి మేడం రావచ్చా లోపలికి, లేదా సార్ రావచ్చా లోపలికి. ఇది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది, బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. దయచేసి వాళ్ళ క్యారీవ్యాన్లో వీళ్ళు దూరారు, వీళ్ళ క్యారీవ్యాన్లో వాళ్ళు దూరారు అనే రూమర్ని మాత్రం నమ్మొద్దు. అండ్ ఇంకొకటి, కొన్ని క్యారీవ్యాన్లు 2-3 హీరోయిన్ కలిపి, ఆర్టిస్టులు కలిపిస్తారు కదా, వాళ్ళు కూడా తలుపు కొడతారు. ఎందుకంటే లోపల ఆవిడ చీర మార్చుకుంటుందో లేకపోతే ఇంకేమైనా మేకప్ వేసుకుంటుందో మనకు తెలియదు కదా. అందుకని చెప్పి ఒకసారి తలుపు కొడతారు. వాళ్ళు ఓకే అనుకుంటేనే వీళ్ళు తీస్తారు. ఇలా ఉంటుంది. ఎవరి క్యారీవ్యాన్లలోకి ఎవరు దొంగగా అయితే దూరరు. ఈ రియాలిటీని మాత్రం అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.